ఈ దినకాలము ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధమైన నామమునకు వందములు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ దినకాలం ప్రార్థనలో, పాటలలో, నీ యొక్క మాటలో మాతో ఉండమని కోరుతా ఉన్నాను. Those are all joining with us. Be with them, Lord. మాతో ఏకీభవిస్తున్న మా బిడ్డలందరినీ నీవు తాకండి, దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, వారిని ముట్టమని కోరుతా ఉన్నాను. ఈ దినకాలము నీ యొక్క మాటల్లో నుండి నాయన మేము జీవింపబడినట్లుగాను సహాయం చేయమని కోరుతున్నాను. ఈ దినకాలము సిలువేయబడిన యేసును చూచుటకు సహాయం చేయండి. నిన్ను పొందుకొనుటకును మీలో మేము క్షమింపబడినట్లుగాను సహాయం చేయమని కోరుతున్నాను. అన్ని విషయంలో నీవుగా నాయకత్వం వహించి మీరు తోడుగా ముందుండి నడిపించి మని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను దేవా. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తుతులు చెల్లించుకొంచున్నాం. దేవా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని కోరుతా ఉన్నాను. తండ్రి, వీరేం చేయించున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని ఎంత మంచి మాటను మా ముందర ఉంచావు దేవా. క్షమించే హృదయమును, ప్రేమించే మనసును మాకు నేర్పించుకొని వేడుకొంచున్నాం దేవా. ప్రత్యేక రీతిగా తండ్రి, మీ రక్తములో మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధీకరించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. ఈ దిన కాలము వాక్యం వినుచున్న ప్రతి వారిని నీవు తాకమని కోరుతా ఉన్నాను, దర్శించమని కోరుతా ఉన్నాను. వారి ఏ ఇబ్బందుల్లో, ఏ అపాయంలో, ఏ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ప్రతి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నాను దేవా. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొనుటకును, నా హృదయమని గిన్నె నిండి పొర్లిపారుటకు మీరుగా సహాయం చేయమని కోరుతా ఉన్నాను దేవా. ఇటు సమయంలో నీ మాటలు ధ్యానించుండగా అది మా హృదయముల్ని కదిలించినట్లుగాను, ఒక అద్దము వలె నేను నీలో ఎలా ఉన్నాను అని పరిశీలించుకున్నటకును మీరుగా సహాయం చేయండి. స్పీక్ టు us లార్డ్, కంట్రోలర్స్. నీ యొక్క పరిశుద్ధ ఆత్మ చేత మీరు మమ్మల్ని నడిపించమని కోరుతా ఉన్నాను. అన్ని విషయాల్లో నీవు ఆధిపత్యము, నాయకత్వం వహించి మమ్మల్ని సరిచేసి, శోధించి, పరిశుద్ధపరిచి నీ దృష్టిలో యథార్థవంతులుగాను నీ కొరకు వాడబడే పాత్రలుగా మమ్మల్ని చేసి దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను దేవా. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ దినకాలము దేవుని యొక్క వాక్యము నుండి మనం ధ్యానించుకుందాం. మన వాక్య భాగము ఐఎమ్ ఫర్గివెన్ అనగా నేను క్షమింపబడి ఉన్నానా లేదా అని మన జీవితంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు మనందరినీ క్షమించారు. He has forgiven us everyone by the event of his crucifixion. ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు మరణించి ఆయన పాప క్షమాపణను మనందరి కొరకు తీసుకొని వచ్చారు. కానీ ఈ దినాల్లో ఇంకనూ యేసు ప్రభువారు నిన్ను క్షమించినప్పటికీ ఆ క్షమాపణ అనేది మన యొక్క జీవితంలో ఒక కామన్ పదముగాను, ఒక కామన్ ఈవెంట్ అయిపోయింది. ఏదో ఒక చిన్న పొరపాటు చేసి అది మనకు తప్పని తెలిసినప్పటికీ మరలా దాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే తెలిసి దేవా నన్ను క్షమించుము అని మరలా ఆయన సన్నిధిలోనే కోరుకుంటూ ఉన్నాం. ఇది మనం తెలుస్తూ చేస్తున్న యొక్క తప్పు. ఈ దినకాలం వాక్యం వింటున్న నీవు నేను మనము దేవునిలో క్షమింపబడి ఉన్నామా అండ్ క్షమింపబడి ఉన్నాము అనే ఒక విశ్వాసమైన నమ్మకమైన మార్గంలో మనం నడిపింపబడుతున్నాము అంటే తిరిగి మరలా అదే దోషంలోకి మనము వెళ్ళకోకుండా ఉండాలి. బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 103 అధ్యాయము 8 నుండి 12 వచనములు ఏమని సెలవింపబడతా ఉన్నాయి అంటే 8వ వచనంలో, యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములు బట్టి మనకి ప్రతీకారం చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరుచుకున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. ఈ యొక్క వాక్యంలో ఏమని రాయబడతా ఉన్నది అంటే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. ఆయన యొక్క గుణగణాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయంలో
ఆయన నిత్యము ఎవర్ లాస్టింగ్ అంటిల్ టు ద ఎండ్ కోపించేవాడు కాదు. ఆయనలో కోపం అనే స్వభావం అనేది లేదు. మనం అనేకమైన విషయాలలో దేవుడు నా పట్ల కార్యం చేయలేదు, ఆయనను దూరపరిచి ఉన్నాడు అని కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో ఒక మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇది అన్ని కాలము మనకు గ్రహించవలసిన ఒక ముఖ్యమైన మాట ఏంటంటే ఆయనలో కోపం అనేది లేదు. కనుక మన జీవితంలో కూడా కోపం అనేది, బికాస్ మన రోల్ మోడల్ అనేది యేసు ప్రభు వారు. ఆయన మార్గంలో మనం నడుస్తుండగా మన జీవితంలో కూడా నిత్యము ఆయన ఎలా కోపించే వాడు కాడు. మన జీవితంలో కూడా కోపం అనేది తగ్గించుకోవాలని దేవుని యొక్క మాట ఇక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. నేను నీ మీద కోపం పెట్టుకున్నాను అంటే నీ మీద ద్వేషం ఆటోమేటిక్గా నాలో పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది అవుతుందో నేను నిన్ను ఆటోమేటిక్గా నిన్ను క్షమించట్లేదు. ఎలాగా నేను క్షమింపబడి ఉన్నాను అని నా జీవితంలో క్లారిటీ వస్తుంది, ఆర్ నీ జీవితంలో క్లారిటీ వస్తుంది. కనుక ఏదైనా కాలము ఒక ముఖ్యమైన పాయింట్లో నుండి నేను క్షమింపబడి ఉన్నాను అని ఒక ఫస్ట్ పాయింట్ నేను తీసుకున్నట్లయితే నాలో కోపం అనేది నీలో కోపం అనేది ఉండకూడదు. కనుక ఏదైనా కాలం నుంచి అందరూ ప్రేమ కలిగి ఉంటారని, మనం ప్రతి మాట మృదువైనదిగా ఉండాలని, మన ప్రతి కార్యము ఇతరులకు శ్రేయస్కరంగాను ఆశీర్వాదకరంగాను, ఇతరులకి కోపము తెప్పించే విధంగా ఉండకోకుండా మన యొక్క జీవితములు నడిపింపబడాలని, మనం దేవుని యొక్క ఆశీర్వాదంలో నిలిచి ఉండాలని కోరుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. హి డిడ్ంట్ టుక్ ఎనీ రివెంజ్ ఆన్ us. జనరల్గా మన జీవితాల్లో ఏంటంటే ఈ వ్యక్తి నా జీవితంలో ఈ పని చేస్తాడు కాబట్టి నేను ఏదో ఒక టైంలో నా ప్రతీకారం నేను తీర్చుకోవాలి, ఐ షుడ్ టేక్ మై రివెంజ్ ఎనీవేస్ ఎట్ ఎనీ పర్టికులర్ టైం. కానీ యేసు ప్రభు వారిని తెలుసుకున్న మనం స్టిల్ వీ షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ ఓల్డ్ థింగ్. కనుక మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం లేదు. నువ్వు ఇది చేసావయ్యా, నువ్వు ఇలా ఉన్నావు కనుక నువ్వు ఇది అనుభవించు అని ఆయన చెప్పేవాడు కాదు. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు, క్షమిస్తున్న దేవుడు. ఇంకనూ నిన్ను నన్ను ఆయన చేర్చుకుంటూ ఉన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇక్కడ ఆయన ఏమంటున్నారు అంటే భూమికి ఆకాశం ఎంత దూరముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల కూడా అంత కృప అధికంగా ఉందన్నాడు. ఆయన కృప నీకు నాకు చాలా అధికంగా ఉన్నది. కనుక దేవుని యొక్క కృప నుండి మనం దూరంగా వెళ్ళిపోకూడదు. 12వ వచనంలో పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలు మనకంత దూరపరుచున్నాడు. ఆయన క్షమించే మన గొప్ప దేవుడు. ఆయన మన పాపములు ఏ రీతిగా మనల్ని క్షమించాడు అంటే పడమటికి తూర్పుకి ఎంత దూరంగా ఉన్నదో, ఆల్మోస్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఒక ఎక్స్ట్రీమ్ డిస్టెన్స్కి ఎంత దూరంగా ఉన్నదో మన యొక్క అతిక్రమములు కూడా మనకు ఆయన, మన దోషములు మన పాపాలను అంత దూరపరిచాడు. అనగా ఆయన యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటంటే నీ హృదయంలోకి పాపమునకు తావిచ్చే బిడ్డగాను, అది చేర్చుకునే బిడ్డగాను ఉండకూడదని ఆయన కృపా సమృద్ధి గలమైన దేవుడు ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన కృపను నీలో నింపాలని, ఆయన నీ పట్ల ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కానీ మన జీవితాల్లో ఏమవుతా ఉన్నది అంటే మన విశ్వాస జీవితం ఎలా ఉందో అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మన అతిక్రమములు అంత దూరపరుస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నామంటే అదే అతిక్రమంలో మనం అంత దగ్గరగా చేర్చుకుంటా ఉన్నాం. పాపాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం, పాపంలో జీవిస్తూ ఉన్నాం, పాపంలోకి అతి సమీపంగా ఉంటా ఉన్నాం. కనుక ఇదని కాలం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నేనైతే నీ యొక్క దోషములను పడమటికి తూర్పు ఎంత దూరం డిస్టెన్స్ ఉంటుందో అంత దూరంగా త్రోసివేసి ఉన్నాను, తీసివేసి ఉన్నాను. కానీ నీవైతే అతి దగ్గరగా చేర్చుకొని సాతానికి తావిస్తూ ఉన్నావు. కనుక ఇదని కాలం వాక్యం ఏంటన్నా నీవు నేను మన గృహాల్లో, మన సంఘాల్లో, మన యొక్క సర్కిల్లో, మన ఆంతర్య జీవితంలో, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్, in your public and in your church life, wherever you are, don't allow sin into your life. Flee away from sin
మూవ్ అవే ఫ్రమ్ సిన్, హీ విల్ బి విత్ యూ. కనుక సాతానునకు అతి దూరంగాను, పాపంనకు అతి దూరంగా ఉండాలని దేవుని యొక్క మాటలు సెలవింపబడతా ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు పాపంనకు అతి దూరంగా ఉంటున్నావో, నేను ఐఎమ్ ఫర్గివెన్, నేను క్షమింపబడి ఉన్నానన్న మార్గంకు నువ్వు అతి సమీపంగా వస్తూ ఉన్నావు. ఎందుకంటే ప్రతి పాపం నుండి నువ్వు దూరంగా వెళ్తున్నావు. ఎగ్జాంపుల్ ఒక అబద్ధమే తీసుకుందాం, దాన్ని నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటున్నావో నువ్వు క్షమింపబడతా ఉన్నావు. అట్లా ప్రతి చిన్న పాపం నుండి దేవుడు నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఏమని సెలవింపబడతా ఉన్నది అంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చ వలె తెల్లని వగును. ఇక్కడ ఈ మాటలు ఏమని సెలవింపబడతా ఉన్నది అంటే, దేవుడు నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత పాపినైనా క్షమించటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. అది నువ్వు చేసేది చిన్న పాపమైనను పెద్ద పాపమైనను దేవుడు దానిని ఒక కన్సిడరేషన్లో ఆయన తీసుకోవట్లేదు. అల్టిమేట్గా ఆయన దృష్టిలో పాపం అనేది పాపమే. కనుక ఆయన అది ఎలాంటి విషయమైనప్పటికీ ఈ దినకాలము నిన్ను క్షమించటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా దేవుని యొక్క మాటలు ఏమైనా సెలవింపబడతా ఉన్నాయంటే, యెహోవా ఈ మాటలు సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చ వలె తెల్లనివగును. ఇన్ షార్ట్ అండ్ వెరీ సింపుల్ ఆయన ఒక్క మాటలు ఆయన ఏమని సెలవిస్తా ఉన్నాడు అంటే, నీ పాపములు అవి ఎలాంటివైనను, అవి ఘోరమైనవి చిన్నవైనప్పటికీ ఎలాంటివైనప్పటికీ ఆయన నువ్వు ఏం చేసావని నిన్ను అడగట్లేదు, కానీ నీ పాపములో నుండి నిన్ను విముక్తి చెందుటకు ఆయన హిమము వల్లే తెల్లగా చేయడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వు ఆయన పాదముల దగ్గర ఆయన నిన్ను పవిత్రపరచుటకు, నిన్ను శుద్ధీకరించుటకు, ఆయన బిడ్డగా చేర్చుకున్నటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. టుడే యు ఆర్ గోయింగ్ టు బి ఫర్గివెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. నువ్వు నీ హృదయాన్ని సమర్పించుకో, నీ దోషములు ఆయన ఎదుట పెట్టు. ఆయన నిన్ను క్షమించుటకు, ఆయన నిన్ను శుద్ధీకరించుటకు, ఆయన నిన్ను పవిత్రపరచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉన్నట్లయితే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 43వ వచనంలో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనను. ఇక్కడ ఈ మాటలు ఏమని సెలవుపడుతుందంటే, ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని. పాప క్షమాపణ యేసు ప్రభువు వారి యొక్క నామంలో నీవు పొందుకుంటావు. ఆమెన్. కనుక నేను ఇక్కడికి వెళ్తే నాకు మోక్షం కలుగుతుంది, ఇది చేస్తే నాకు ప్రాయశ్చిత్తాన్ని నేను పొందుకుంటాను, సో ఐ డూ ఐల్ బి రిలీవ్డ్ అనేది ఆ కాన్సెప్ట్ అనేది కాదు. నువ్వు క్షమింపబడేది ఓన్లీ యేసు ప్రభువు వారి యొక్క నామమున, ఆయన రక్తమున మాత్రమే నువ్వు పాప క్షమాపణ పొందుకుంటావు. కనుక నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచు. విశ్వాసం అనేది అద్భుత కార్యము చేస్తుంది. విశ్వాసం నీలో ఉంటే ఆశ్చర్య కార్యము నువ్వు జీవితంలో చూస్తాం. అదేవిధంగా విశ్వాసంలో నీవు ఉండి, విశ్వాసం ద్వారా ప్రభువా నీ దోషంలో నన్ను క్షమింపమని ఆయన నువ్వు కోరుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ దినకాలము మనము క్షమింపబడి ఉండాలి, అదేవిధంగా రక్షింపబడి ఉండాలి, దేవుని యొద్ద నుండి ఒక వాగ్దానం సంపాదించుకోవాలి. అదేవిధంగా విశ్వాస జీవితంలో మనం ముందుకు సాక్కుంటూ ఆ యొక్క బాప్తిసం అనే మార్గంలోకి వెళ్తూ ఆయన యొద్ద నుండి ఆ యొక్క పరిశుద్ధ ఆత్మను పొందుకొని దేవునిలో నడవాలని, ఆయన వచ్చే వరకు మనం నమ్మకంగా జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అదేవిధంగా రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన ఏం సెలవిస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును. ఇక్కడ మాటలో పాల్ ఇస్ ఎ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాల్డ్ టు బి ఎన్ అపోస్టల్ అండ్ సెపరేటెడ్ అంటు ద గాస్పెల్ ఆఫ్ గాడ్. ఇక్కడ పౌలు కూడా మొట్టమొదటిగా యేసు ప్రభువు వారి యొక్క మార్గంలో హీ వాజ్ బీన్ ఎ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దాసుని రూపముగా ఆయన ఆరంభించి, and he has been called as an apostle, అపోస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడు. సో you won't be upgraded as soon as immediately.
నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అనే దేవుని యొక్క మాటలు ఎలా సెలవుపబడుతూ ఉన్నాయో, మనం కూడా యేసుప్రభు వారి యొక్క పాదముల యొద్ద పౌలు ఎలా ఒక దాసుడుగా ముందుకు సాగుతూ ఆయన యొక్క గొప్ప బిడ్డగా, ఒక అపోస్తలుడుగా ఈ దినకాలం దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. నీవు కూడా అపోస్తలుడుగా ఉండటకు ఆశపడతా ఉన్నావా? నీవు కూడా ఆయన దాసుడుగా ఉండటకు ఇష్టపడుతున్నావా? ఈ దినకాలము నువ్వు దేవుని యొద్ద నువ్వు పొందుకోవాల్సిన ఏకైక ఒక మాట ఏంటంటే, నేను ఆయన యొక్క రక్తములో కడగబడ్డాను, యేసుప్రభు వారి యొక్క నామమున నేను క్షమింపబడ్డాను, నేను యేసుప్రభు వారిని ధరిస్తూ నా హృదయంలో నేను బిడ్డగా జీవిస్తున్నాను కాబట్టి నా మాటలు క్షమింపబడే మాటలుగా ఉండాలి. నేను ఎందుకంటే క్షమింపబడిన బిడ్డను, నేను మార్పు పొందిన బిడ్డను. కొలసీ పత్రిక 1 అధ్యాయం 13-14 వచనంలో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేశాను. మన యేసుప్రభు వారిని ప్రేమిస్తున్నాము, యేసుప్రభు వారిని ఫాలో అవుతా ఉన్నాము. ఆయన రాజ నివాసులుగా చేసుకున్నటకు, పరలోక రాజ్యంలో నీకు నాకు తావుటకు, స్థానమవుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాజ్యంలో ప్రవేశించటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేదు, ఇంకను నేను ఈ లోకం యొక్క అంధకారమైన సంబంధమైన మార్గములో సాతాను యొక్క కట్టడల కింద నడవాలని కోరుకుంటున్నావా? దేవుడు నీ ముందులో 2 మార్గాలు ఉంచాడు. ఇరుకు మార్గము, విశాల మార్గం నీ ముందలు ఉంచి ఉన్నాడు. కనుక నువ్వు దేవుని యొక్క రాజ్య నివాసుని బిడ్డగా, యు వాంట్ టు బికమ్ ద సిటిజన్, యు వాంట్ టు గెట్ ద సిటిజన్షిప్ ఇన్ హెవెన్. ఈ దినకాలము దేవుడు నీకు ఆ యొక్క సిటిజన్షిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన రక్తంలో కడగబడాలా, నువ్వు క్షమింపబడాలా, నువ్వు దేవునిలో జీవించాలా, నువ్వు దేవునిలో ఎదగాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు అనమాట. కనుక ఈ దినకాలము నువ్వు మరవద్దు, మనము దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము కాబట్టి దేవుడు నీ ముందులో ఉంచిన యొక్క మార్గం, ఇరుకు మార్గం అనేది నిన్ను పరలోక గమనికి చేరుస్తూ ఉంటుంది. కానీ ఇరుకు మార్గంలో నీకు ఎన్నో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి అని మాత్రమే నేను అనట్లేదు. దేవుడు నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించటకు, నిన్ను ఆయన యొక్క బిడ్డగా తర్ఫీదు చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక యువర్ ఎవర్ లాస్టింగ్ గోల్ ఈజ్ యూ వాంట్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. నీ మార్గంలో మంచి రావచ్చు, సంతోషం. నీ మార్గంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ నీవు ఆయన యొక్క సన్నిధిలో జీవించగలుగుతావా లేదా అనేది ఆయన నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కానీ నిన్నకు వేరొక మార్గం నడిపించాలని ఆయన కోరుకోడు. కానీ ఇరుకు మార్గం అనేది కష్టంగా ఉంటుంది. విశ్వాస జీవితము ప్రతిదినము సత్యమైన మార్గంలో గడవాలి, ప్రతిదినము ఇతరులను క్షమించాలి, ప్రతిదినం పరిశుద్ధమైన జీవితం గడపాలి అంటే ప్రతి వారికి అది ఈ జీవితంలో కష్టమైనది. కానీ నువ్వు నిత్య పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. ఈ దినాలు కష్టమైన సమయమైనప్పటికీ, ఈ మార్గము కష్టమైన మార్గమైనప్పటికీ, అది నువ్వు వన్స్ నడవడం ఆరంభిస్తే ఆ యొక్క మార్గము చాలా ప్రేమగాను, ఆ యొక్క మార్గం అనేది ఆశీర్వాదకరంగాను, ఆ మార్గం అనేది ఒక విలువైన బంధాన్ని నువ్వు పొందుకుంటావు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా ఆయన చేసిన ఆయన కుమారుని యందు మనకు విమోచనము. ఆ మార్గంలో గుండా నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు విమోచనం పొందుకుంటావు, పాపక్షమాపణ పొందుకుంటావు. ఆయన వచ్చే సమయంలో నువ్వు ఆయనకు మార్గంలో చేరగలుగుతావు. అదే విశాల మార్గంలో నువ్వు నడిచినట్లయితే యూ డోంట్ హ్యావ్ ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్. నీకు ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి అనేది నీకు ఒక ఇది లేదు. లివ్ యాజ్ యువర్ ఓన్ లైఫ్. నీ ఇష్టం వచ్చిన జీవితంలో నువ్వు జీవించగలచ్చు. కానీ నీ ఎండ్ టర్మ్ గోల్లో నువ్వు పొందుకునేది నిత్య నరకాగ్ని. ఇరుకు మార్గమైనప్పటికీ దేవుడు అది నిన్ను ఒక శక్తికరమైన మార్గంలో నడిపిస్తూ దేవుడు నిన్ను ఆ యొక్క పరలోక రాజ్యగౌని యొద్దకు తీసుకురావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక ఎవరి యొద్ద మనం పాప క్షమాపణ కొలుగలుగుతామంటే అది యేసుప్రభు వారి యొద్ద మాత్రమే ఆ యొక్క పాప క్షమాపణ మనకి కలిగినది. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 7వ వచనంలో దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రేమ యందు ఆయన రక్తం వల్ల మనకి విమోచనము, అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇక్కడ వెరీ క్లియర్గా రాయబడి ఉన్నది, ఆయన రక్తం వల్ల మనకి విమోచనం. అందుకని యేసుప్రభు వారి యొక్క మన శిలువలో కాచిన అమూల్యమైన రక్తాన్ని దినదినం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామంటే దానిలో నుండి మనం పొందుకునే యొక్క విమోచనము, అనగా మన అపరాధములకు పాప క్షమాపణ మనకి దేవుడు కలుగజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మన దోషములు, మన లోపములు, మన పాపములు క్షమించటకు
ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తాన్ని మనము ప్రోక్షించుకుందాం. 1 యోహాను 1:9 ఆయన ఏమంటున్నాడంటే, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక్కడ వెరీ క్లియర్గా దేవుడు ఏమంటున్నాడంటే, మన యొక్క పాపములను ఒప్పుకునే ఎడల ఏదైనా కాలంలో నమ్ముకుంటే రక్షణ అనేది చాలా మంది పాటిస్తూ ఉన్నారు, మంచిదే. కానీ యూ వాంట్ టు రీచ్ టు అన్ ఇన్ఫైనైట్ భక్తిలో నువ్వు నడవాలి, మంచి క్వాలిటీ విశ్వాసంలో నువ్వు ఎదగాలి అని అనుకుంటే నీ పాపములు ఒకని ఎదుట ఒకడు ఒప్పుకున్నాడు అని యువ గ్రంథంలో కూడా ఆయన మాటలు రాయబడి ఉన్నాయి. నువ్వు ఎవరి యొద్దనైతే నువ్వు తప్పు చేసుకుని ఉన్నావో వారి యొద్దకు వెళ్ళి నీ పాప క్షమాపణ పొందుకో. బ్రదర్ సిస్టర్, నేను ఈ విషయంలో నీ ఎడల కోపం కలిగి ఉన్నాను, దయతో నన్ను క్షమించండి. సో ఆస్కింగ్ ఫర్ గివింగ్ విత్ అన్ ఆపోజిట్ పర్సన్ డజంట్ మీన్ రాంగ్. సో కనుక ఒకరి ఎదుట మన యొక్క పాపములు మన దోషాలను మనం ఒప్పుకోవాలి. అలాగే దేవుని పాదముల ఎదుకు వచ్చి కూడా, ప్రభువా నేను యొక్క దోషం పలానా వ్యక్తి యొద్ద చేసి ఉన్నాను, నన్ను క్షమించమని ఆ యొక్క అల్టిమేట్ పాప క్షమాపణ యేసు ప్రభు వారి యొద్ద ఒప్పుకోవాల్సిన వారు. ఆయన క్షమింపగలిగిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. ఇతరులు మనం నమ్మకపోవచ్చు కానీ యేసు ప్రభు వారు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కూడా. కనుక ఆయన మన పాపములను క్షమించి నా దోషంలో అవి ఎలాంటివైనవి ఆయన క్షమించుటకును సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఏదైనా కాలం దేవుని పాదముల ఎద్దుకు వచ్చి నీ విశ్వాస జీవితంలో ఎలా ఉన్నావో, నీ ప్రారంభ దినం నుండి ఏదైనా కాలం వరకు ఎలా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనం అనుకుంటాం, నేను రక్షణ పొంది అనేకమైన దినాలు అవుతున్నాయి, నేను మార్పు చెంది అనేకమైన సంవత్సరంలో అవుతున్నాయి, నేను ఆయన సేవలో ఉన్నాను, నేను వాక్యం బోధిస్తున్నాను, లేదా నేను ఆయన సన్నిధికి నిత్యము వెళ్తున్నాను అన్న యొక్క నిశ్చయత మనలో ఉంది. సో మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఐఎమ్ గుడ్ ఇనఫ్ అని ఒక సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది క్రైస్తవులైన వారు అనేక మంది వారి యొక్క జీవితంలో ఇచ్చుకుంటున్నారు. బట్ స్టిల్ అది నిన్నటి యొక్క రిపోర్ట్. టుడేస్ రిపోర్ట్ ఎలా ఉన్నది దేవునిలో? ఈ దిన కాలము నేను దేవునిలో ఎలా ఉన్నాను? దినదినము మనము కడగబడాలా? దినదినము లైక్ ఇన్ అ మిర్రర్ హౌ వి సీ అవర్ ఫేస్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్. ఆ అర్థంలో ఎలా మన ముఖాన్ని చూసుకుంటాము? ప్రతి దినకాలము దేవుని పాదముల యొద్దకు వచ్చి ఆయనలో, ప్రభువా ఈ దినకాలం నేను ఎలా ఉన్నాను, వాట్ మిస్టేక్స్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్, నేను ఏ విషయాల్లో నుండి నేను తప్పిపోయినాను, నన్ను క్షమించు ప్రభువా. సో ఈజ్ నాట్ గోయింగ్ టు బి స్ట్రిక్ట్ ఎనఫ్ లైక్ నువ్వు నిన్న ఒప్పుకున్నావో ఇవాళ చేసావని ఆయన అలా తోసివేసే దేవుడు కాదు. ఆయన నిత్యము ఎల్లప్పుడూ సదాకాలం నిన్ను క్షమించడం ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మన హృదయంలో ఆయనకి సమర్పించుకొని ఆయన మన పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా అన్నాడు. మనం కూడా పవిత్రులు అవ్వడానికి మనం సిద్ధం అవుదాం. ఫిలిప్పీ పత్రిక 4:5-8 నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మనము క్షమింపబడి ఉన్నాము, మనం ఇతరులను క్షమించాము అన్న యొక్క మీనింగ్లోకి మనం ముందుకు పోవాలి అంటే, పరలోకమందున మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి. అది శత్రువులు అనేవారు జనరల్గా ఇతర దేశస్తులు అవ్వచ్చు, ఇతర వ్యక్తులు అవ్వచ్చు, ఆర్ యువర్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అల్టిమేట్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఆర్ నువ్వు ఎవరినైతే నువ్వు శత్రువుగా నీ యొక్క జీవితంలో చూస్తున్నావో అటు వారిని నువ్వు ఈ దినకాలం నుంచి నువ్వు ప్రేమించడం మొదలుపెట్టి, ఎంతమందితో నువ్వు మాట్లాడటం మానేసావు, ఈ దినకాలం వెళ్ళి నన్ను క్షమించని కోరుకునే బిడ్డగా నువ్వు ఉండు. ఎంతమందిని అయితే నువ్వు ద్వేషిస్తున్నావు, ఈ దినకాలం నువ్వు క్షమాపణ కోరుకో. అప్పుడు నువ్వు ఆయన కుమారుడుగా, నువ్వు ఆయన కుమార్తెగా నువ్వు స్వీకరింపబడతావు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఎవరైతే మనం హింసిస్తూ ఉన్నారో అటు వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారం. ఆఫ్కోర్స్ మనం హింస పొందుకునే వారు చాలా తక్కువగా ఉండొచ్చు, కానీ దేవుడు ఎవరికైతే ఈ యొక్క మాటను సిద్ధపరిచి ఉన్నాడో, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడు. ఒకరినొకరి కొరకు మనం ప్రార్థన చేసుకోవాల్సిన ఈ దినములో యేసు తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమింపమని ఆయన మాట చెప్పారు. ఆ యేసు ప్రభువు శిలువలో వేలాడుతూ ఆయన మాట్లాడిన యొక్క మాటలో స్టిల్ ఆయనలో ఉన్న యొక్క ప్రేమను ఎలాగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు అంటే,
వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించమని ఆ యొక్క బాధతో ఉన్న యొక్క సమయంలో ఒక పెద్ద కేక వేసి ఆయన యొక్క మాటను విడిచినారనమాట. అదేవిధంగా నీ కష్టాల్లో నష్టాల్లో మన నోట్ల నుండి వచ్చే మాట ఏంటంటే, నీ సంగతి ఇప్పుడు కాదు, నేను తర్వాత చూస్తానని మనం మాట్లాడతాం. కానీ ఒక క్రైస్తవ బిడ్డగా యేసుప్రభువు వారిని పొందుకున్న మనం ఎలా ఉండాలంటే, అది నీకు ఇష్టం లేనప్పటికీ, అది నీకు కష్టం అయినప్పటికీ కూడా నువ్వు క్షమించే యొక్క జీవితంలో నీవు నడిపింపబడాలి. కనుక వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించమని చెప్పాను. మనం ప్రతి విషయంలో ఆ యొక్క క్షమించే యొక్క హృదయం, ఇన్ అదర్ టర్మ్స్ క్షమించడం అంటే ఇతరుల్ని ప్రేమించడం కూడా. అటు సమయంలో అది కోపమైన యొక్క కాన్వర్జేషన్ అయినప్పటికీ కూడా ఆ సమయంలో ప్రేమ కలిగిన మాట్లాడినట్లయితే ఆ కోపం అనేది చల్లారుస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా దేవుడు నీకు ఇస్తున్న యొక్క మాట ఏంటంటే, దినకాలము క్షమించాలి. మత్తయి సువార్త 5:43-44 వచనంలో, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకును. దేవుని యొక్క మాటలు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. దానికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ యేసుప్రభువు వారు. ఆయన ఎంతగా ఆయన తను తగ్గించుకున్నాడంటే, సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపి తను తాను తగ్గించుకున్నాడు. సిలువ త్యాగం అనేది ఈ లోకంలో ఉన్న త్యాగముల కంటే అత్యున్నతమైన త్యాగము. నేను చాలా త్యాగాలు చేశాను, చాలా కష్టపడ్డానని చాలామంది మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ యేసుప్రభువు వారు ఎంతటి త్యాగం చేశాడంటే, ఆయన సిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడు. కనుక ఇతరులను క్షమించుటకు నేను తగ్గించుకో. ఇతరులను చేర్చుకున్నటకు నువ్వు తగ్గించుకో. దేవుడు నిన్ను హెచ్చించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక ఈ దినకాలము మన కళ్ళ ముందు ఉండవలసినది ఆయన యొక్క సిలువ త్యాగం, ఆయన సిలువ మరణము. ఆయన నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచి, మృత్యుంజయుడై తిరిగి లేచి మనందరి కొరకు స్థలం సిద్ధపరచ వెలుచున్నానని ఆయన రెండవ రాకడ కొరకు మనందరం కనిపెట్టుకుంటున్న ఈ దినాలలో మనల్ని మనం తగ్గించుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా మనం ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు అనమాట. 1 పేతురు 2:22 వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. మన యొక్క నోటను కూడా కపటం అనేది మన యొక్క క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. విశ్వాసమైన జీవితము జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ దినకాలము వెదర్ ఐఎమ్ ఫర్గివెన్, నేను క్షమింపబడి ఉన్నాను అన్న యొక్క మాటలో క్షమింపబడ్డానా లేదా అని మనం పరిశీలించుకున్నట్లయితే, మన జీవితంలో ధ్యానించిన రీతిగా మన నోట కపటం ఉండకూడదు. మనం హెచ్చింపబడుతూ ఉన్నట్లయితే మనము తగ్గించుకోవాలి. అదేవిధంగా ఆయన యొక్క బిడలుగా మన దోషములను క్షమించుకోవాలా, ఆయనకి నమ్మకంగా ఉండాలా, అతి సమీపంగా రావాలా. ఆయన నీ దోషములు దూరపరిచి ఉన్నాడు. కనుక మనందరము కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు వందములు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ యొక్క వాక్యంలో నుండి నువ్వు మాతో మాట్లాడావు దేవా. వెదర్ ఐఎమ్ ఫర్గివెన్ ఆర్ నాట్, మేము క్షమింపబడి ఉన్నామా లేదా అని మమ్మల్ని మేము పరిశీలించుకున్నటకు సహాయం చేయమని కోరుతూ ఉన్నాను తండ్రి. దేవా, దాటిపోవద్దు తండ్రి. మా దోషములన్నిటినీ క్షమించేవాడును, మా సంకటములన్నిటినీ కుదుర్చేవాడును. మా దోషాలను క్షమించావు నాయన. పడమటికి తూర్పుకి ఎంత దూరముగా ఉన్నదో మా దోషములను అంత దూరపరిచావు దేవా. ఈ దినాల్లో మేము దోషములు అతి దగ్గరగా తెచ్చుకుంటూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించమని కోరుతా ఉన్నాం. ఎంత పాపినైనాను క్షమిస్తానన్నావు దేవా. అవి ఎర్రనివైనను కెంపు వలె తెల్లగా చేస్తానన్నావు. మాలో ఉన్న దోషములు అవి ఎలాంటివైనప్పటికీ నాయన తెల్లగా చేయమని కోరుతున్నాం. అనగా మమ్మల్ని పరిశుద్ధులుగా చేయమని కోరుతా ఉన్నాను తండ్రి.
నీ యొక్క మాటల నుండి ఎంత క్లియర్గా నీ మాటలోంచి నువ్వు మాతో మాట్లాడుతూ ఉన్నావు. తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని నువ్వు నీ యొక్క మాటలు సెలవింపబడతా ఉన్నాయి. మమ్మల్ని మేము లోతుగా తగ్గించుకొని నాయన ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని కోరుతా ఉన్నాను. మా ముందులుంచిన ఒక ఏకైక ఎగ్జాంపుల్ నీవే దేవా. యేసు ప్రభువారు సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు. మేము కూడా అన్ని విషయముల్లో మేము తగ్గించుకున్నటకు నీ దృష్టిలో యథార్థవంతులుగాను పవిత్రులగునట్లుగాను నాయన మా పాపాలను మేము ఒప్పుకునేడలా నీవు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మమ్మల్ని సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని విడుదల చేసి మమ్మల్ని పవిత్రులుగా చేయటకు నువ్వు సిద్ధంగా ఉన్నావు. కనుక నాయన మీరు మమ్మల్ని పవిత్రులుగా చేయగరా, మమ్మల్ని శుద్ధీకరించబా దేవా. మీరు మాకు ఇస్తున్న వాగ్దానములో మొదటి వాగ్దానం ఐఎమ్ ఫర్గివెన్, నేను క్షమింపబడి ఉన్నాను. నీ రాజ్యంలో నేను ప్రవేశించినట్లుగాను ఆ కుమారత్వమును పొందుకున్నటకు నాయన మిమ్మల్ని మీరు మా ముందులో ఉంచిన ఆ మార్గములో నమ్మకంగా నడిచినట్లుగాను నీ ఆజ్ఞలలో జీవించినట్లుగాను నిన్ను వలి నీ పొరుగువాన్ని ప్రేమించమన్న రీతిగా నాయన నిన్ను ప్రేమించుటకు, అదేవిధంగా ఇతరులను ప్రేమించుటకు, మాకు ఎవరి ఎడలైతే కోపం కలిగి ఉన్నామో అటు వారిని ఈ దిన కాలము క్షమించుటకును మాకు సహాయం చేయమని కోరుతా ఉన్నాను. నాయన ఈ మాటలు వింటున్న మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని తాకమని కోరుతా ఉన్నాను దేవా. నాయన నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపిన ఆయన మాలో నీ వెలుగు నింపనట్లుగాను, మాలో నీ ఆత్మ నింపినట్లుగాను, మీ ప్రేమ చేత నింపబడి ఉన్నట్లుగా ఈ దినకాలం నుండి ఎవరినైతే నేను క్షమించలేకపోయినా ఈ దినకాలం నుండి నేను క్షమిస్తా ఉన్నాను తండ్రి. ఎవరి అట్లయితే నేను ద్వేషం కలిగి ఉన్నానో వారిని ఈ దినకాలం నుంచి నేను ప్రేమిస్తా ఉన్నాను దేవా. ఎవరి నిమిత్తమై నేను వారి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ మేము చేస్తున్నామో అట్టి వారిని ఈ దినకాలం నుండి మేము వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. ఈ దినకాలము నాయన ఎవరినైతే మేము దూరపరుచుకున్నామో, మా ఆత్మీయులైనప్పటికీ మా కుటుంబ సభ్యులైనప్పటికీ అల్టిమేట్గా దేవాది దేవుడైన నిన్ను మేము ఎవరినైతే పోగొట్టుకున్నామో మొట్టమొదటిగా నిన్న నా జీవితంలోకి, మా కుటుంబంలోకి, మా సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం దేవా. మీరు మాలో రండి దేవా, మీరు మాలో నివసించండి దేవా. నీ గుణగణాలు మాలో ఉన్నట్లుగా సహాయం చేయమని కోరుతా ఉన్నాను. కనుక టుడే ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ సిన్, టుడే ఐఎమ్ ఫర్గివెన్. నీ మాట విన్న తర్వాత నేను క్షమింపబడి ఉన్నాను దేవా. సిన్ నో మోర్. ఇక నుంచి నేను పాపం నాకు తాగిచ్చేవాడిగాను, పాపం చేసే బిడ్డగా ఉండలేదు నాయన. ఇదైన కాలము వాక్యం వింటున్న ప్రతి వారిని నీవు తాకండి. యేసునామములో నువ్వు వారిని దర్శించండి. యేసునామములో మాత్రమే పాపక్షమాపణ, యేసునామములో మాత్రమే నీ వెలుగును మేము పొందుకుంటాము. యేసు ప్రభువారి యొక్క రక్తములో జయం ఉన్నది, శక్తి ఉన్నది, స్వస్థత ఉన్నది. కనుక నిన్ను పొందుకున్నటకును సహాయం చేయండి, తక్కమని కోరుతా ఉన్నాను. ఎవరైతే ప్రార్థనా యొక్క వినపములు అడిగి ఉన్నారో వాటి వారందరి పక్షాన నీవు ఉంచమని కోరుతా ఉన్నాను. వారి ప్రార్థన విన్నపాలను అంగీకరించమని కోరుతా ఉన్నాను. వారు ఏ బలహీనతలో ఉన్నారో యేసు నామములో ముట్టండి. ఏ అవిధేయతలో ఉన్నారో వారిని నీ విధేయతలోకి నడిపించండి. దేవుని వద్ద నుండి దూరం వెళ్తున్న వారిని దేవుని వద్దకు అతి సమీపంగా తీసుకురమ్మని కోరుతా ఉన్నాను. కనుక నాయన అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకున్నాము నాయన. అడుగుతా ఉన్నాం నాయన, కొలత లేనంత నీ యొక్క ఆత్మను నువ్వు అనుగ్రహించండి, ప్రేమించే యొక్క ఆత్మను మాకు అనుగ్రహించండి నాయన. ఇతరులను క్షమించే యొక్క ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుతాం. కనుక మరొకసారి నీ పాదముల ఎదుకు వచ్చి ఆయన మమ్మల్ని మేము సమర్పించుకొని నీ దృష్టిలో శుద్ధీకరింపబడి పవిత్రపరచబడి నాయన నీలో నడిపింపబడినట్లుగాను సహాయం చేయమని కోరుతున్నాను. మా దోషములు లోపములు మరొకసారి క్షమించండి. మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించినట్లుగా నీ వారమంతా నాయన నీకు ఆత్మచేత మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను దేవా, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసము, యేసు ప్రభువారు నిన్ను నన్ను క్షమించి ఆయనలో మనం పరిశుద్ధులుగా జీవించినట్లుగాను
దేవుడు మనల్ని నడిపించి, దీవించి, ఆశీర్వదించి స్వస్థపరచును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.